హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం సిండ్రోమ్ వరకు గల కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో రిమైనింగ్ కన్వెన్షన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సిండ్రోమ్స్ తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సిన గైడ్లైన్ ఏంటి అంటే బోర్డర్ లైన్ డయాగ్నోసిస్. A diagnosis that is documented as borderline at the time of discharge is coded as confirmed diagnosis unless there is a specific index entry in ICD 10cm for a borderline condition. అంటే ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్న టైంలో ఒక ప్రొవైడర్ ఆ పేషెంట్కి వచ్చిన కండిషన్ని బార్డర్ లైన్ అనే నేమ్తో సూచిస్తే గనక సో అప్పుడు దానికి మనం కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్గా తీసుకోవడం జరుగుతుంది. డయాగ్నోసిస్ దట్ ఈస్ డాక్యుమెంటెడ్ యాజ్ బార్డర్ లైన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్. అంటే డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు బార్డర్ లైన్ అనే ఒక నేమ్తో ఒక కండిషన్ని కన్ఫర్మ్ చేసినట్లయితే సో దాన్ని మనం కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ అనీమియా అని చెప్పేసి ఒక ప్రొవైడర్ టైమ్ ఆఫ్ పేషెంట్ యొక్క డిశ్చార్జ్ టైంలో డాక్యుమెంట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు పేషెంట్కి ఉన్న కండిషన్ ఏంటి అంటే బార్డర్ లైన్ ఎనీమియా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లోకి వెళ్ళి బార్డర్ లైన్ అని మనం సెర్చ్ చేసినట్లయితే సో దాని కింద మనకి కొన్ని కండిషన్స్ అనేవి వస్తాయి. సో ఆ కండిషన్స్లో మనకి అనీమియా కనుక లేకపోతే కనుక సో మనం డైరెక్ట్గా అనీమియా కోడ్ అనేది కన్ఫర్మేషన్ కింద తీసేసుకుని అనీమియాకి సంబంధించిన కోడ్ అనేది మనం కోడ్ చేయొచ్చు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్డర్ లైన్ అనే కండిషన్ని ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో వెతికినప్పుడు సో ఇప్పుడు మీ ప్రొవైడర్ ఏదైతే డాక్యుమెంట్ చేస్తున్నారో ఆ కండిషన్ అనేది బార్డర్ లైన్ అనే కండిషన్ కింద ఉంటే కనుక సో అప్పుడు మాత్రం మీరు ఆ కండిషన్ని మాత్రమే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో దీన్ని ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం పైన ఒక స్లైడ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ దెర్ ఈస్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎ బార్డర్ లైన్ డయాబెటీస్ that is not coded as a diabetes, there is a separate index entry for a borderline diabetes. అంటే ఒక ఫిజిషియన్ ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆ కండిషన్ని బార్డర్ లైన్ డయాబెటీస్గా డాక్యుమెంటేషన్ అనేది చేశారు. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ బార్డర్ లైన్ కండిషన్స్ అన్నిటికీ కూడా సో మనం బార్డర్ లైన్ అనే వర్డ్తో ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లోకి సెర్చ్ చేసినట్లయితే పైన ఉన్న స్లైడ్లో చూపించినట్లుగా వస్తుంది. సో ఆ బార్డర్ లైన్ అనే కండిషన్ కింద డయాబెటిస్ మిలిటస్, హైపర్ టెన్షన్, ఆస్టియోపీనియా సో ఇలా ఎక్సెట్రాస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏంటి బార్డర్ లైన్ డయాబెటీస్. సో ఇక్కడ బార్డర్ లైన్ కింద డయాబెటిస్ మిలిటస్ అని ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే R73.03 కోడ్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు ప్రొవైడర్ ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు దాన్ని బార్డర్ లైన్ హైపర్ కొలెస్ట్రీమియా అని డాక్యుమెంట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు మీరు బార్డర్ లైన్ అనే కండిషన్తో సెర్చ్ చేసినప్పుడు మీకు హైపర్ కొలెస్ట్రీమియా అనే టర్మ్ అనేది మనకి కింద కనిపించదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా మనం హైపర్ కొలెస్ట్రీమియా ICD అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకని ఇక్కడ బార్డర్ లైన్ అనే కండిషన్ కింద సో ఇప్పుడు మనం వెతుకుతున్న కండిషన్ అనేది లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్ లైన్ కండిషన్ కింద హైపర్ కొలెస్ట్రీమియా ఉంటే కనుక సో ఇక్కడ దీని ఏదైతే కోడ్ అవైల్గా ఉందో బార్డర్ లైన్ కింద హైపర్ కొలెస్ట్రీమియాకి అది ఆ కోడే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైపర్ కొలెస్ట్రీమియా కోడ్ అనేది లేదు కాబట్టి సో ఇప్పుడు నార్మల్ హైపర్ కొలెస్ట్రీమియా కోడ్ ఏదైతే ఉందో E78.00 అని చెప్పేసి సో ఆ కోడ్ మాత్రమే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో బార్డర్ లైన్ కండిషన్స్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన ఇంకొక కన్వెన్షన్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ సైన్ అండ్ సిమ్టమ్స్ అండ్ అన్స్పెసిఫైడ్ కోడ్స్. We should code confirmed diagnosis when there is a supported medical record is available. సో మనం ఎప్పుడైనా సరే కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్ అనేవి ఎప్పుడు కోడ్ చేస్తాము అంటే సో దానికి సంబంధించిన క్లియర్ మెడికల్ రికార్డ్ అనేది అవైలబుల్ ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి వచ్చారు అనుకోండి. సో ప్రొవైడర్ ఆ చెస్ట్ పెయిన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్గా కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ని తీసుకోవాలి కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో కన్ఫర్మ్డ్ కండిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటాము అంటే సో దెర్ ఈజ్ ఏ సపోర్టెడ్ మెడికల్ రికార్డ్. అంటే సపోర్టెడ్ మెడికల్ రికార్డ్ అంటే సో ఇక్కడ ప్రొవైడర్ ఆ కండిషన్ని క్లియర్గా కన్ఫర్మ్ చేసి డాక్యుమెంట్ చెప్పాలి. సో అప్పుడు మాత్రమే ఆ కండిషన్ని మనం కన్ఫర్మ్ అయినట్టుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇఫ్ డయాగ్నోసిస్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ దెన్ వీ హ్యావ్ టు కోడ్ ద సైన్ అండ్ సిమ్టమ్స్. అంటే ఒకవేళ ప్రొవైడర్ ఆ డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేయలేదు అంటే ఏ డయాగ్నోసిస్ని కూడా కన్ఫర్మ్ చేయకపోతే సో పేషెంట్ ఏవైతే సైన్స్ అండ్ సిమ్టమ్స్తో వచ్చారో సో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మాత్రమే మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఒక పేషెంట్ అబ్డామినల్ పెయిన్తో వచ్చారు. సో అబ్డామినల్ పెయిన్ ఏంటనేది ఫిజిషియన్ కన్ఫర్మేషన్ చేయలేదు కాబట్టి సో అబ్డామినల్ పెయిన్ ICDని మాత్రమే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. When sufficient clinical information is not available on clinical record, then it is acceptable to code the unspecified diagnosis. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి కండిషన్ అనేది కన్ఫర్మ్ అయినా కూడా సో దాని స్పెసిఫిసిటీ అనేది ప్రొవైడర్ మెన్షన్ చేయరు ఆర్ఎల్స్ లేదంటే ఆ స్పెసిఫిసిటీ అనేది డాక్యుమెంటేషన్లో ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్స్పెసిఫైడ్ కోడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే పైన ఉన్న స్లైడ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక ప్రొవైడర్ పేషెంట్కి నిమోనియా వచ్చిందని డాక్యుమెంటేషన్ చేశారు. సో ఈ నిమోనియా అనేది దాని యొక్క సంబంధించిన స్పెషల్ కేటగిరీ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. సో అంటే నిమోనియా టైప్ అనేది ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు మనం నిమోనియా అన్స్పెసిఫైడ్ కోడ్ అనేది
తీసుకోవాల్సి ఉంటుంది. సో నిమోనియా హ్యాస్ బీన్ డిటర్మినైడ్ బట్ నాట్ ద స్పెసిఫిక్ టైప్. అంటే ఇక్కడ నిమోనియాని కన్ఫర్మ్ చేశారు, కానీ దానికి సంబంధించిన స్పెసిఫిక్ టైప్ అనేది మెన్షన్ చేయలేదు. Then we have to code the unspecified code, that is unspecified pneumonia. So unspecified pneumonia code ని alphabetical index లో లీడ్ చేసి టాబ్లా లిస్ట్లో వేసినట్లయితే మనకి J18.9 వస్తుంది, అంటే నిమోనియా అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా అనేది క్లెప్సిల్లా నిమోనియా అని కానీ లేదంటే వేరే ఆర్గానిజంకి సంబంధించిన నిమోనియా అని కానీ ప్రొవైడర్ మెన్షన్ చేసినట్లయితే, సో అది ఇప్పుడు స్పెసిఫిసిటీ మెన్షన్ చేశారు కాబట్టి అప్పుడు స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మాత్రం నిమోనియా అని మాత్రం కేవలం డాక్యుమెంట్ చేశారు కాబట్టి సో నిమోనియా అన్స్పెసిఫైడ్ కోడ్ అనేది J18.9 అనేది మాత్రమే మనం కోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. అన్స్పెసిఫైడ్ కోడ్స్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన కన్వెన్షన్ ఏంటి అంటే కోడింగ్ ఆఫ్ హెల్త్ కేర్ ఎన్కౌంటర్స్ ఇన్ హరికేన్ ఆఫ్టర్ మ్యాథ్, యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ మార్బిడిటీ కోడ్స్. ఎక్స్టర్నల్ కాసెస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రీజన్ వల్ల ట్రామా అనేది జరుగుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి లేదా ఒక పర్సన్కి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అనేది జరిగింది అనుకోండి, అంటే బైక్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. సో ఆ బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ పేషెంట్కి హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. సో ఇక్కడ పేషెంట్ యొక్క హ్యాండ్ అనేది ఫ్రాక్చర్ అవ్వడానికి ఎక్స్టర్నల్ కాజ్ ఏంటి, అతనికి ఎక్స్టర్నల్ కాజ్ ఏంటి అంటే బైక్ యాక్సిడెంట్. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ కాసెస్గా ఉండే వాటినే ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ కోడ్స్ అని అంటాం జరుగుతుంది. దీస్ కోడ్స్ అసైన్ టు ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ఇంజురీస్ కాజ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ కాసెస్. ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్, హిట్టింగ్స్ అండ్ ఎట్సెట్రా. అంటే ఈ కోడ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే సో ఏదైతే ఇంజురీస్ ఉన్నాయో సో ఆ ఇంజురీస్ ఎందువల్ల అయ్యాయో దానికి సంబంధించిన కాజ్ అనేది తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక పేషెంట్కి బైక్ యాక్సిడెంట్ జరగడం వల్ల రిప్ ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి. సో ఇక్కడ రిప్ ఫ్రాక్చర్ అనేది ఎందువల్ల అయింది, దానికి సంబంధించిన కాజ్ ఏంటి అంటే సో ఇక్కడ బైక్ యాక్సిడెంట్. సో దీన్నే మనం ఎక్స్టర్నల్ మార్బిడిటీ కోడ్స్ అనేది అంటాము. సో వీటిని మనం ఎక్స్టర్నల్ కాసెస్ అనేవి ఎందువల్ల ఇంజురీ అనేది జరిగిందో యూజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. దీస్ కోడ్సెస్ ఆర్ నెవర్ పర్మిటెడ్ టు బి రికార్డెడ్ యాజ్ ప్రిన్సిపల్ డయాగ్నోసిస్. అంటే ఈ కోడ్స్ని ఫస్ట్ లిస్టెడ్ ప్రైమరీ డయాగ్నోసిస్గా మనం రిపోర్ట్ చేయడానికి ఈ పాసిబిలిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న కేసెస్లో ఒక పేషెంట్కి బైక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగిందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు బైక్ యాక్సిడెంట్ కోడ్ అనేది మనం ప్రైమరీ డయాగ్నోసిస్గా ఇవ్వకూడదు, ఎందుకంటే ఎక్స్టర్నల్ కాసెస్ కోడ్స్ని ప్రైమరీ డయాగ్నోసిస్గా మనం ఇవ్వకూడదు. సో ఏదైతే ఇంజురీ ఉందో అంటే ఏదైనా ఫ్రాక్చర్ కానీ లేదంటే పెయిన్స్ కానీ ఏదైతే ట్రామా అయితే జరిగిందో ఆ ట్రామా కోడ్స్ని మనం ఫస్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సెకండరీ డయాగ్నోసిస్గా ఈ ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ కోడ్స్ అనేది మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ద అప్రోప్రియేట్ ఇంజురీ కోడ్ షుడ్ బి సీక్వెన్స్డ్ బిఫోర్ ఎనీ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్. అంతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే అప్రోప్రియేట్ ఇంజురీ కోడ్ ఉందో అంటే ఫ్రాక్చర్ కానీ డిస్లొకేషన్స్ కానీ లాసరేషన్స్ కానీ వూండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో పెయిన్స్ కానీ సో ఫస్ట్ అవి డాక్యుమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ అనేవి డాక్యుమెంటేషన్ చేయవలసి ఉంటుంది. సో అసలు ఈ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ని ఎలా కోడ్ చేస్తాము అంటే హౌ ఇంజురీ ఆర్ హెల్త్ కండిషన్ హ్యాపెండ్ అంటే కాస్, ద ఇంటెంట్, the unintentional or accidental or intentional such as suicide or assault, and the place where the event occurred and the activity of the patient at the time of the event or the person status. ఈ విధంగా క్రైటీరియా చూసుకుని ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ అనేవి మనం కోడ్ చేయవలసి ఉంటుంది. హౌ ద ఇంజురీ ఆర్ హెల్త్ కండిషన్ హ్యాపెండ్ అంటే కాస్ అనమాట. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇంజురీ ఎలా జరిగింది, కండిషన్ ఎలా హ్యాపెండ్ అయింది అండ్ అలానే అంటే ఏంటంటే దాని మీనింగ్ కాస్. అంటే ఇక్కడ ఒక పేషెంట్ యొక్క హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి, కాస్ ఏంటి, ఎందువల్ల ఇంజురీ జరిగింది అంటే బైక్ యాక్సిడెంట్. సో ఇక్కడ బైక్ యాక్సిడెంట్ అనేది ఎక్స్టర్నల్ కాజ్. సో దానివల్ల ఇలా కోడ్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇంటెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఏదన్నా ఒక హానికరమైన సబ్స్టెన్స్ లేదా పాయిజన్ని కానీ తీసుకోవడం జరిగింది అనుకోండి. సో ఆ పాయిజన్ అనేది అన్ఇంటెన్షనల్గా తీసుకున్నాడా అంటే అనుకోకుండా తీసుకున్నాడా, లేదంటే యాక్సిడెంటల్గా తీసుకున్నాడా, లేదంటే ఇంటెన్షనల్గా కావాలని చనిపోవాలని తీసుకున్నాడా, లేదంటే ఎవరైనా అసాల్ట్ చేద్దాం అనుకున్నారు, ఎవరైనా చంపాలి అనుకుని కావాలని ఆ పేషెంట్కి ఆ పాయిజన్ డోస్ అనేది ఇవ్వడం జరిగిందా. సో అలానే ఇంటెంట్. సో ఇలా ఈ విధంగా ఇంటెంట్ అనేది కూడా ఎక్స్టర్నల్ కాస్లోకే ఉంటుంది. సో ఇది డ్రగ్స్ అండ్ పాయిజనింగ్లో వస్తుంది. అండ్ అలానే ద ప్లేస్ వేర్ ద ఈవెంట్ అక్కర్డ్ అంటే ఏ ప్లేస్లో ఈ ఈవెంట్ జరిగింది, అంటే పార్క్లోనా, లేదంటే స్ట్రీట్లోనా, లేదంటే హౌస్లోనా, లేదంటే క్లబ్లోనా, లేదంటే ఇలా ఇలా ఎక్కడైతే ఈవెంట్కి జరిగిందో సో ఆ ఈవెంట్కి సంబంధించిన ప్లేస్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద యాక్టివిటీ ఆఫ్ ద పేషెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఈవెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏం యాక్టివిటీ చేస్తున్నాడు ఆ ఈవెంట్ అనేది జరుగుతున్నప్పుడు. అంటే ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లోనే ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాము. సో ఇక్కడ ఒక పేషెంట్కి హ్యాండ్ ఫ్రాక్చర్ అనేది జరిగింది బైక్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల. సో ఇక్కడ బైక్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ ఏం పని చేస్తున్నారు, సో బైక్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ పేషెంట్ యాక్టివిటీ వచ్చేసి బైక్ డ్రైవింగ్. సో యాక్టివిటీ అంటే ఇది మీనింగ్.
అండ్ అలానే ఒక పేషెంట్ డ్యాన్స్ చేస్తూ పడిపోవడం వల్ల పేషెంట్కి ఫ్రాక్చర్ జరిగింది అనుకోండి. సో ఇక్కడ పేషెంట్ డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి ఉండడం వల్లే స్లిప్ అయి పడిపోయారు కాబట్టి సో ఇక్కడ డాన్సింగ్ అనేది పేషెంట్ చేస్తున్న యాక్టివిటీ అనేది అవుతుంది. అండ్ అలానే పర్సన్ స్టేటస్. సో పర్సన్ స్టేటస్ అంటే ఏంటంటే పర్సన్ ఏంటి, అతను సివిలియన్నా లేదంటే మిలిటరీయా, సో అతను ఎక్కడ వర్క్ చేస్తున్నారో అతని స్టేటస్ ఏంటి, సో ఇవన్నీ మెన్షన్ చేసేది పర్సన్ స్టేటస్. సో ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ కోడ్స్ షుడ్ బి కోడెడ్ వెన్ ఈచ్ ఇంజురీ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్ బై ద ప్రొవైడర్. అంటే ఈ ఎక్స్టర్నల్ కాజ్ కోడ్స్ అనేవి ప్రతి ఎన్కౌంటర్లో కూడా కోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడు కోడ్ చేస్తాము అంటే సో పేషెంట్కి జరిగిన ఇంజురీ అనేది ఎవ్రీ ఎన్కౌంటర్లోనూ ప్రొవైడర్ కనుక మేనేజ్ చేస్తూ ఉంటే సో దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ కాసెస్ కోడ్స్ అనేవి సో ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో కోడ్స్ అనేవి ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ ఇలా క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ కోడ్స్ అని, అందులో ఇంటెన్షన్ అని, సో ఎక్కడ ఏ ప్లేస్లో జరిగింది అని, ఆ ప్లేస్ ఆ ఇంజురీ జరిగినప్పుడు పేషెంట్ ఏం యాక్టివిటీ చేస్తున్నారని, అలానే పర్సన్ స్టేటస్ గురించి కూడా మనం కోడ్ చేయాలి ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ అని చెప్పుకున్నాం కదా. సో అయితే వీటిలో ఇప్పుడు సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది అంటే ఏ ఆర్డర్ని బేస్ చేసుకుని ఎలా ఈ కోడ్స్ అనేవి సీక్వెన్సింగ్ ప్రయారిటీ ఇవ్వాలో సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. Sequencing of external causes of morbidity codes. Codes for the major cause of injury takes the priority over the other external cause codes. అంటే ఒక పేషెంట్కి ఏదైతే ఇంజురీ జరిగిందో సో ఆ ఇంజురీ జరగడానికి ఏదైతే మెయిన్ కాజ్గా ఉందో ఆ కోడ్నే ఫస్ట్ ఎక్స్టర్నల్ మార్బిడిటీ కోడ్గా మనం కోడ్ చేయవలసి ఉంటుంది మిగతా కోడ్స్ కన్నా కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేషెంట్కి హ్యాండ్ ఫ్రాక్చర్ జరగడానికి ఒక మేజర్ కాజ్ ఏంటి, సో బైక్ యాక్సిడెంట్. సో ఇక్కడ బైక్ యాక్సిడెంట్ కోడ్ అనేది తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సో ఫ్రాక్చర్ ఆఫ్ ద హ్యాండ్ కోడ్ తర్వాత బైక్ యాక్సిడెంట్ కోడ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అయితే దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, అదేంటంటే సో చైల్డ్ అండ్ అడల్ట్ అబ్యూస్ అండ్ టెర్రరిజం షుడ్ బి సీక్వెన్స్డ్ బిఫోర్ అదర్ ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ ఇంజురీ కోడ్స్. ఎప్పుడు ఈ ఎక్స్టర్నల్ కాస్ యొక్క సీక్వెన్సింగ్ అనేది మారుతుంది అంటే చైల్డ్ అబ్యూస్లో కానీ లేదంటే అడల్ట్ అబ్యూస్లో కానీ అండ్ అలానే టెర్రరిజం గైడ్లైన్స్లో కానీ అండ్ అలానే సెక్షువల్ అబ్యూస్ కేసెస్లో కూడా ఇవి సీక్వెన్సింగ్ అనేది మారుతుంది. సో అసలు ఈ చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి, ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటి, టెర్రరిజం అంటే ఏంటి అంటే సో ఎవరైనా అడల్ట్ అబ్యూస్ అంటే ఏంటి, అడల్ట్ అనే అబ్యూస్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. సో అది సైకలాజికల్ అబ్యూస్ అయి ఉండొచ్చు, వెర్బల్ అబ్యూస్ అయి ఉండొచ్చు, ఫిజికల్ అబ్యూస్ అయి ఉండొచ్చు, సెక్షువల్ అబ్యూస్ కూడా అయి ఉండొచ్చు. సో దీని గురించి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి క్లియర్గా నేను ఇంజురీ అండ్ గైడ్లైన్స్ చాప్టర్స్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ అలానే టెర్రరిజం, ఏవైతే టెర్రరిజం వల్ల పేషెంట్కి కానీ లేదంటే ఎవరైనా అటాక్ గురైతే కనుక సో ఆ టెర్రరిజంకి సంబంధించిన కోడ్స్, అడల్ట్కి సంబంధించిన కోడ్స్ అండ్ అబ్యూజెస్కి సంబంధించిన కోడ్స్ అనేవి సో మిగతా ఎక్స్టర్నల్ కాసెస్ కన్నా కూడా ప్రయారిటీని ఎక్కువగా తీసుకొని సో ముందుగా వాటినే కోడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ టెర్రరిస్ట్ అటాక్ వల్ల అతనికి రిబ్ ఫ్రాక్చర్ జరిగింది అనుకోండి. సో ఇప్పుడు అంటే ఆ టెర్రరిస్ట్ ఆ పేషెంట్ని స్టిక్తో గుద్దడం వల్ల అతనికి రిబ్ ఫ్రాక్చర్ జరిగింది అనుకుందాం. సో ఇక్కడ రిబ్ ఫ్రాక్చర్ అనేది జరగడానికి రీజన్ ఏంటి, అతన్ని స్టిక్తో కొట్టడం. సో ఇప్పుడు మనం రిబ్ ఫ్రాక్చర్ని ఇచ్చిన తర్వాత సో బీటింగ్ విత్ స్టిక్ అనే ఐసిడి కోడ్ అనేది ఇవ్వకూడదు. సో ఇక్కడ బీటింగ్ విత్ స్టిక్ చేసింది ఎవరు అంటే అతను ఆ పేషెంట్ని స్టిక్తో కొట్టింది ఎవరు, ఇక్కడ టెర్రరిస్ట్ కాబట్టి సో ఇక్కడ రిబ్ ఫ్రాక్చర్ తర్వాత ఫస్ట్ టెర్రరిజం కోడ్ని రిపోర్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మాత్రమే సో ఇక్కడ బీటింగ్ విత్ స్టిక్ అనే కోడ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. Assign many external cause of morbidity codes as necessary to fully explain each cause. అంటే ఏవైతే ఎక్స్టర్నల్ కాసెస్ జరిగాయో ఆ ఎక్స్టర్నల్ కాసెస్ అన్నీ కూడా మనం ఎన్ని ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ అయినా కూడా రిపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే పేషెంట్కి ఇంజురీ అనేది ఎలా జరిగిందో ఇంకా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మనం ఎన్నైతే ఎక్స్టర్నల్ కాసెస్ జరిగాయో ఆ ఇన్సిడెంట్లో అవన్నీ కూడా మనం రిపోర్ట్ అనేది చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పేషెంట్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతను స్లిప్ అయి టేబుల్ మీద పడ్డాడు అనుకోండి. సో అతనికి ఇక్కడ నెక్ ఫ్రాక్చర్ జరిగింది అనుకుందాము. సో ఇప్పుడు నెక్ ఫ్రాక్చర్ని మనం ఫస్ట్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ మనం పేషెంట్ ఎలా పడిపోయారు, స్లిప్ అయి పడిపోయారు కదా. సో ఫాల్ ఫ్రమ్ స్లిప్పింగ్ అనే కోడ్ని ఇచ్చిన తర్వాత సో అతను పడిపోయిన తర్వాత ఒక టేబుల్కి గుద్దుకున్నాడు అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఫాల్ ఫ్రమ్ స్లిప్పింగ్ కోడ్ ఇచ్చిన తర్వాత స్ట్రైక్ టు టేబుల్ అంటే టేబుల్కి అటాక్ అయ్యాడు అంటే టేబుల్ని గుద్దుకున్నాడు అని ఒక ఐసిడీని మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ రెండు ఐసిడీస్ని మనం మెన్షన్ చేసాం కదా ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ మార్బిడిటీ కోడ్లో. అదేంటంటే ఒకటి స్లిప్పింగ్ అండ్ రెండోది వచ్చేసి టేబుల్కి స్ట్రైక్ అయ్యాడని చెప్పేసి 2 కోడ్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఎందుకంటే ఈ 2 కోడ్స్ని మెన్షన్ చేస్తేనే ఎక్స్టర్నల్ కాసెస్ యొక్క క్లియర్ డెప్త్ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి సో పేషెంట్కి జరిగిన ఇంజురీ యొక్క డెప్త్ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఈ 2 కోడ్స్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అన్ ఇంజురీ అక్కర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బిల్డింగ్ కొలాప్స్ డ్యూరింగ్ ద హరికేన్. అంటే
ఇక్కడ పేషెంట్కి ఇంజురీ అనేది హరికేన్ వల్ల, సో అంటే హరికేన్ అనే తుఫాన్ రావడం వల్ల బిల్డింగ్ కొలాప్స్ అవడం వల్ల పేషెంట్కి ఇంజురీ అనేది జరిగింది. ఇన్ దిస్ ఎక్స్టర్నల్ కాసెస్ విల్ బి హరికేన్ అండ్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ కాసెస్ వచ్చేసి ఏంటి అంటే హరికేన్ వల్లే కదా, హరికేన్ అనే తుఫాన్ వల్లే కదా. సో ఇక్కడ పేషెంట్కి బిల్డింగ్ అనేది తన మీద పడి దెబ్బ అనేది తగిలింది. సో ఇక్కడ హరికేన్ అండ్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ అనేది కొలాప్స్ అవ్వటం వల్ల కూడా పేషెంట్కి దెబ్బ అనేది తగిలింది కాబట్టి సో ఇక్కడ హరికేన్ అనేది టేక్స్ మోర్ ప్రయారిటీ. అంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కొలాప్స్ అవ్వడానికి రీజన్ హరికేనే కాబట్టి సో ఈ రెండు ఐసీడీ కోడ్స్లో కూడా అంటే హరికేన్ అండ్ కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్లో సో ఇక్కడ హరికేన్ అనేది టేక్స్ మోర్ ప్రయారిటీ ఓవర్ ద కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్. అంటే ఇక్కడ బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం కన్నా కూడా సో హరికేన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుని దాని తర్వాత కొలాప్స్ ఆఫ్ బిల్డింగ్ కోడ్ అనేది మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో దీన్ని ఇంకా బెస్ట్గా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, if a person struck by a collapse of building due to the flood caused by hurricane on behalf of his military duty on beach, as a result of this he has a lower back pain. అంటే ఏంటి అంటే ఒక పేషెంట్కి సో ఇక్కడ బిల్డింగ్ అనేది కొలాప్స్ అవ్వడం వల్ల దెబ్బ అనేది జరిగింది. సో ఆ బిల్డింగ్ అనేది ఎందుకు కొలాప్స్ అయింది అంటే ఫ్లడ్ వల్ల అయింది. సో ఆ ఫ్లడ్ అనేది ఎందువల్ల వచ్చింది అంటే హరికేన్ తుఫాన్ వల్ల వచ్చింది. సో ఇప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా చేస్తాము అంటే సో ఇక్కడ పేషెంట్కి ఉన్న కండిషన్ ఏంటి, లో బ్యాక్ పెయిన్. సో ఇప్పుడు సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే M54.2, X37.0XXA, X38.XXA, X36.0XXA, Y99.1, Y92.832. అసలు ఏంటి ఎక్స్ వైజ్ అంటే కనుక ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇందాక నుంచి మనం ఈ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్లో మనం చెప్తున్నది ఏంటి, సో ఈ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ని మనం ఫస్ట్ ఇవ్వకూడదు. సో ఫస్ట్ మనకి పేషెంట్కి ఉన్న కండిషన్ ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పేషెంట్కి ఉన్న ఫస్ట్ మెయిన్ కండిషన్ ఏంటి అంటే లోయర్ బ్యాక్ పెయిన్. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. M54.2 అంటే ఏంటి అంటే సో ఐసీడీ మీనింగ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే లోయర్ బ్యాక్ పెయిన్. సో ఆ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత సో ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అనేది పేషెంట్కి ఎందువల్ల వచ్చింది, సో బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం వల్ల వచ్చింది. సో బిల్డింగ్ ఎందుకు కొలాప్స్ అయింది, ఫ్లడ్ వల్ల కొలాప్స్ అయింది. సో ఫ్లడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే సో హరికేన్ తుఫాన్ వల్ల వచ్చింది. సో ఇప్పుడు హరికేన్ అనేది మిగతా రెండు కాసెస్కి మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మన హరికేన్ ఐసీడీని ముందు తీసుకోవాల్సి ఉంటుంది. అదే X37.0XXA అంటే దీని డిస్క్రిప్షన్ ఏంటి అంటే హరికేన్ ఇనీషియల్ ఎన్కౌంటర్. సో ఇప్పుడు ఈ హరికేన్ వల్ల ఏమొచ్చింది, ఫ్లడ్ అనేది రావడం జరిగింది కదా. సో అందువల్ల ఇప్పుడు X38.XXA కోడ్ అనేది మనం మెన్షన్ చేశారు, అంటే ఫ్లడ్ ఇనీషియల్ ఎన్కౌంటర్. సో ఫ్లడ్ అనేది రావడం వల్ల ఏం జరిగింది, సో బిల్డింగ్ అనేది కొలాప్స్ అయింది. సో అందుకనే X36.0XXA కోడ్ అనేది మెన్షన్ చేశారు. సో దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అంటే సో కొలాప్స్ ఆఫ్ డ్యామ్ ఆర్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ కాసింగ్ ఎర్త్ మూవ్మెంట్ ఇనీషియల్ ఎన్కౌంటర్. అంటే ఏంటంటే సో డ్యామ్ కానీ లేదంటే మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అంటే ఏదైతే మనిషి క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అవడం వల్ల జరిగే ఇంజురీ ఇనీషియల్ ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కోడ్ ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సో ఈ ఎక్స్టర్నల్ కాస్ కోడ్స్ ఎలా తీసుకుంటామని చెప్పేసి సో ఈ ఎక్స్టర్నల్ కాసెస్ మార్బిడిటీ కోడ్స్ తర్వాత మనం ప్లేస్ ఆఫ్ ఎకరెన్స్ అండ్ యాక్టివిటీ కోడ్స్ కూడా తీసుకోవాలని చెప్పుకున్నాం, గుర్తుందా. ఇక్కడ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ మిలిటరీ డ్యూటీ అండ్ ఆన్ బీచ్ అని చెప్పారు కదా మన అక్కడ పైన ఎగ్జాంపుల్లో. సో అందుకని ఈ Y92.832 ఏంటి అంటే బీచ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ కాస్. సో అంటే ఏంటి అంటే హరికేన్ తుఫాన్ వల్ల ఫ్లడ్ వచ్చింది. సో ఫ్లడ్ రావడం వల్ల బిల్డింగ్ కొలాప్స్ అయ్యి పేషెంట్కి దెబ్బ తగిలి లో బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఈ పేషెంట్కి ఏ లొకేషన్లో జరిగింది అంటే సో బీచ్ దగ్గర ఉన్న లొకేషన్లో జరిగింది కాబట్టి సో Y92.832 కోడ్ అనేది మనం మెన్షన్ చేస్తాం, అంటే బీచ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ కాస్. సో అది మెన్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ పేషెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిజ్ మిలిటరీ డ్యూటీ అని చెప్తున్నారు కదా. సో అతని యాక్టివిటీ ఏంటి, అతను ఒక మిలిటరీ వర్కర్ కాబట్టి సో ఇక్కడ అది మెన్షన్ చేయడం కోసం Y99.1 అంటే మిలిటరీ యాక్టివిటీ కోడ్ అనేది మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా చూసుకుంటే కనుక మనం ఇచ్చిన సీక్వెన్స్ని సో పేషెంట్కి M54.2 అంటే లో బ్యాక్ పెయిన్ వచ్చింది, X37.0XXA హరికేన్ వల్ల వచ్చింది. సో హరికేన్ వల్ల ఫ్లడ్ అనేది రావటం వల్ల X38.XXA సో పేషెంట్కి బిల్డింగ్ అనేది కొలాప్స్ అయింది, X36.0XXA. అండ్ ఈ ఇన్సిడెంట్ అంతా కూడా Y99.1 బీచ్లో జరిగింది. అండ్ పేషెంట్ యొక్క యాక్టివిటీ ఏంటి అంటే Y99.1 మిలిటరీ యాక్టివిటీ. ఈ విధంగా ఎక్స్టర్నల్ కాసెస్ సీక్వెన్సింగ్ అనేది మనం కోడ్ చేయవలసి ఉంటుంది.
అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఇంకా మిగిలిన ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ మార్బిలిటీ కోడ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. W54.0 బిటెన్ బై డాగ్, X30 ఎక్స్పోజర్ టు ద ఎక్సెసివ్ నేచురల్ హీట్, అండ్ X31 ఎక్స్పోజర్ టు ద ఎక్సెసివ్ నేచర్ కోల్డ్. సో మన ఎక్స్టర్నల్ కాసెస్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, అలానే కొన్ని ఇంజురీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఇనీషియల్ సబ్సీక్వెంట్ అని మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఇనీషియల్ ఎన్కౌంటర్ అంటే, సో ఎవరైతే పేషెంట్కి ఇంజురీ అనేది జరిగిందో, సో ఆ ఇంజురీ జరిగిన వెంటనే ఒక ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, సో ఆ ప్రొవైడర్ చేసే ఫస్ట్ ట్రీట్మెంట్ని ఇనీషియల్ ఎన్కౌంటర్ అంటాము. సో ఆ ప్రొవైడర్ ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్ విజిట్ కోసం వచ్చినట్లయితే, సో అప్పుడే దాన్ని మనం సబ్సీక్వెంట్ ఎన్కౌంటర్ అంటాం. సో ఇక్కడ పేషెంట్కి దెబ్బ తగలగానే హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి, సో ఇది ఫస్ట్ టైం చూపించుకుంటున్నాడు కాబట్టి కండిషన్ యొక్క ఇంజురీని, సో ఇది ఇనీషియల్ ఎన్కౌంటర్ అనేది అవుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ నేను ఇంజురీ ఆఫ్ ఎక్స్టర్నల్ కాసెస్ ఆఫ్ డిసీజ్కి సంబంధించిన చాప్టర్ అనేది నేను రివైజ్ చేసినప్పుడు తప్పకుండా మీతో నేను డిస్కస్ అనేది చేస్తాను. ఎక్స్టర్నల్ కాసెస్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని గైడ్లైన్స్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ జెడ్ కోడ్స్. సో ఇందాక మనం లాస్ట్ వీడియోలో మనం జెడ్ కోడ్స్ గురించి చెప్తూ Z55, 65 అని చెప్పుకున్నాం కదా. సో అసలు ఈ జెడ్ కోడ్స్ అంటే ఏంటి అంటే, కోడ్స్ యూజ్డ్ ఫర్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద రీజన్స్ ఆఫ్ ప్రజెంటింగ్ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్. The ICD TENSIM official guidelines for coding and reporting identity, which codes may be assigned as a principal and first listed diagnosis only. అంటే హెల్త్ కేర్ యొక్క స్టేటస్ని రిజంబుల్ చేయడం కోసం, హెల్త్ కేర్ సర్వీసెస్ యొక్క స్టేటస్ని రిజంబుల్ చేయడం కోసం ఈ జెడ్ కోడ్స్ అనేవి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఈ జెడ్ కోడ్స్ అనేవి ప్రైమరీ డయాగ్నోసిస్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో అది ఎలాంటి సినారీస్లో యూజ్ చేస్తారు అంటే, సో రీజన్ ఫర్ ద విజిట్ దానికే ఏంటంటే పేషెంట్ ఆ యొక్క కేర్ కోసమే వచ్చినట్లయితే కనుక, సో ఈ కండిషన్ని ఫస్ట్ లిస్టెడ్ డయాగ్నోసిస్గా కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హోమ్ లేకపోవడం వల్ల అతను పేమెంట్ మీదే పడుకున్నాడు అనుకోండి. సో అతనికి ఏదైనా ఇల్నెస్ అనేది రావడం జరిగింది అనుకోండి. సో అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే, సో ఆ పేషెంట్ కండిషన్ కొన్నిసార్లు బాగోపోతే కనుక, అంటే అతనికి హోమ్ అనేది లేకపోతే కండిషన్ క్రిటికల్గా ఉంటే, సో ఆ పేషెంట్ని హాస్పిటల్లోనే కొన్ని రోజులు ఉంచుతారు. సో దానికి రీజన్ ఎందువల్ల అంటే హోమ్లెస్నెస్ కాబట్టి. సో దానికి పేషెంట్కి సంబంధించిన ఏ కండిషన్ కూడా అతనికి ఐడెంటిఫై కాలేదు, అతనికి సరైన సిమ్టమ్స్ కూడా లేవు కాబట్టి అప్పుడు Z59.0 అంటే హోమ్లెస్నెస్ అనే కోడ్ మాత్రమే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అలానే ఇంకొన్ని జెడ్ కోడ్స్ వచ్చేసి Z59.0 హోమ్లెస్నెస్, Z59.1 వచ్చేసి ఇన్అడిక్వేట్ హౌసింగ్, అండ్ Z59.5 ఎక్స్ట్రీమ్ పవర్టీ, Z75.1 person awaiting admission to adequate facility elsewhere, encounter for Z76.2 encounter for health supervision of care and other family, infant or child. అంటే వీటిలో మనం ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే, ఒక నార్మల్ పేషెంట్ ఉన్నారు, అతను రెగ్యులర్ చెకప్కి వచ్చారు, అంటే అతనికి పేషెంట్కి సిమ్టమ్స్ లేవు, కండిషన్ లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో కానీ అతను నార్మల్గా చెక్ చేయించుకోవడం కోసం హాస్పిటల్కి అనేది రావడం జరిగింది. సో దీన్నే ఫాలోఅప్ విజిట్ అని అంటాము, లేదంటే వెల్ విజిట్ అని కూడా అంటాం. సో ఈ వెల్ విజిట్లో ఉన్న పేషెంట్కి కానీ లేదంటే ఇన్ఫాంట్కి కానీ చైల్డ్కి కానీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే, సో మనం ఈ రకం సంబంధించిన కోడ్ అనేది మెన్షన్ చేస్తాం. అదేంటి అంటే Z76.2 ఎన్కౌంటర్ ఫర్ హెల్త్ సూపర్వైజేషన్ అండ్ కేర్ ఫర్ అదర్ హెల్తీ ఇన్ఫాంట్ ఆర్ చైల్డ్. అంటే ఇక్కడ ఎన్కౌంటర్ అనేది హెల్త్ సూపర్వైజేషన్ జరిగింది ఎన్కౌంటర్లో. సో ఎవరికి జరిగింది అంటే హెల్తీ ఇన్ఫాంట్ పీపుల్కి అండ్ అలానే చిల్డ్రన్స్కి మధ్య. అంటే ఎవరైతే చిల్డ్రన్ కానీ లేదంటే ఇన్ఫాంట్ కానీ హాస్పిటల్ ఎన్కౌంటర్కి వచ్చారో, సో అతనికి నార్మల్గా హెల్త్ సూపర్వైజేషన్ అనేది జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేయడం కోసమే ఇక్కడ ఈ Z76.2 కోడ్స్ అనేది రిపోర్ట్ చేస్తారు. సో ఎందుకంటే ఇక్కడ అబ్నార్మల్ ఫైండింగ్స్ అనేవి ఏమీ లేదు కాబట్టి, సో జస్ట్ ఇక్కడ హెల్త్ సూపర్వైజేషన్ మాత్రమే జరిగింది కాబట్టి Z76.2 కోడ్ అనేది రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మేము నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.